దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, అందరం చాలాసేపు మరి కూర్చున్నాం. మనందరము ఒక క్షణం లేచి మనము దేవుని సన్నిధిలో రిలాక్స్ అయి మరలా తిరిగి దేవుని వాక్యాన్ని మనము విందాం. మరి ప్రియులారా, మనం దేవుడు మనకు ఇచ్చిన శ్రేష్టమైన మరి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క సన్నిధి. మరి ప్రత్యేకంగా ప్రభువు మనకు ఈ ప్రత్యేకమైన సమయాన్ని ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన్ని మనము ఘనపరుద్దాం. ప్రియ దేవుని బిడ్డ, ఇది చాలా శ్రేష్టమైన సమయం. ఒక చిన్న పాట నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, వినలేని నీ ప్రేమ, వినలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపంలో జీవించుచున్నాను, నీ ప్రేమ కొనే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపంలో జీవించుచున్నాను, నీ ప్రేమ కొనే పత్రికగా. శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి, శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, వినలేని నీ ప్రేమ, వినలేని నీ ప్రేమ. దేవుని స్తోత్రం. అరే బాబా, లేదు కూర్చో. మధ్యలో వస్తాయి పాటలు వస్తాయి. నువ్వు వర్తమానం అటు ఇటు మళ్ళీ పాట ఎత్తేటప్పుడు రావటం బాగోదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయం నిజంగా మనకెంతో శ్రేష్టమైన సమయం. మరి
దండయాత్ర నేను 12 సంవత్సరాల కిందట వచ్చాను. అప్పటికి పాత మందిరం ఉంది, అయ్యగారి చేతి చిన్న రేక్ షెడ్ లాంటివి చేసుకున్నాయి. నేను వచ్చినప్పుడు ఆయన ఒక్కరే పాపం ఇక్కడ మంచం వేసుకొని ఆ దోమల్లో అంత భయంకరంగా ఎడారిగా అసలు ఏంటి, ఎందుకు ఈ అయ్యగారు ఏంటి ఇక్కడ పెట్టాడు అని మేము కూడా తలంచాం. కానీ ఆ దినాల్లో ప్రార్థన చేశాం. దేవుని దైవాలని రోజు చూస్తూ ఉంటే మన ఇప్పుడు ఈ మందిరం ఆ దైవజనులకు, మరి దైవజనులు మాణిక్యాలరావు గారు, మరి ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఆయన ఒకవేళ ఆయన ప్రసంగాలు ఎవరికీ అంతగా రుచించకపోయినప్పటికీ కూడా ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఇలారా మరి ఆయన అన్ని చక్కగా ఇక్కడ ఒక దర్శనమును దేవుడు నాకు ఇచ్చాడయ్యా. దేవుడు ఇక్కడ మరి చక్కగా ఇదంతా డెవలప్ చేసినట్టు, ఇదంతా అసలు ఇల్లు అయిపోయినట్టు, నేను మధ్యలో ఉన్నట్టు ఒక రోజున ఇలాగే నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఇవన్నీ ప్రభు నాకు చూపించాడు. మరి ఆ చూపించిన దాన్ని బట్టి ప్రభు నాకు ఈ స్థలం ఇచ్చాడు. ఈ స్థలంలో మరి దేవుడు నాకు ఇక్కడ మంచి అనేకమైన ఆత్మలను మరి ఇస్తాడు అని ఆయన ప్రత్యేకంగా నాతో చెప్పారు. ఇప్పుడు నాకు అదంతా ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఇప్పుడు ఆయన చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. ప్రభు జ్ఞాపకం చేశారు. అవును ప్రియులారా, నిజంగా దేవుడు ఎప్పుడు కూడా ప్రభు ఏదైనా ఒక మనం దర్శన రూపంలో కానీ, కళల రూపంలో కానీ, వాక్య రూపంలో కానీ, వాగ్దాన రూపంలో కానీ ఏదైనా నీతో ఆయన మాట్లాడాడంటే, ఏదైనా నీతో ఆయన ఏ రూపంలో నీతో మాట్లాడినా ఆయన తన మాట మాత్రము ఎన్నడూ ఏమండి తప్పడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. నేను మాట తప్పేవాడిని కాదు. ఇందాక జ్ఞాపకం చేశారు ఎవరు, మన యెషయా గారు. సౌలు విషయంలో 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. ఆయన దేవుడు ఎప్పుడు మాట తప్పేవాడు కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని మరి చూడండి ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ఇక్కడ మనం 26వ వచనం చూడమ్మా. అందుకు సమూయేలు అమ్మ 29 చదివేయండి. అది అంతా మనకు వద్దుకండి. 29 మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపపడడు. ఏమండి, నరులకు ఇశ్రాయేలుకు ఆశ్రయమైన వాడు, ఆధారమైన వాడు నరుడు కాడండి. అంటే మన నరులు ఏం చేస్తామండి, ఒకటికో మాట, క్షణానికో మాట, ఎప్పుడు కూడా మన మాటలో నిలకడ ఉండవు. ఏమండి, మన మాటలు ఎటువంటి అంటే నీటిని మూటగట్టే మాటలు. నీటిని మూట కడతామా? నీటిని మూట కట్టే మాటలు మనవి. మనం ఎప్పుడు కూడా మన మాటల్లో స్థిరం ఉండవు, నిలకడ ఉండదు. కానీ దేవుడిచ్చిన మాట, దైవజనులు మరి మాణిక్యాలరావు గారి విషయంలో, ఆయన దర్శనం విషయంలో నేను అన్నాను, దేవుడు మాట ఇస్తే ఒకవేళ మనం భౌతికంగా బ్రతుకుండకపోవచ్చును, భౌతికంగా మనము శారీరకంగా బ్రతుకుండకపోవచ్చును. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు. అబ్రహామునకు మాట ఇచ్చి 4 తరాలు ఈసారి మళ్ళా తిరిగి కానాను దేశం వస్తారని చెప్పారు. 4వ తరం వస్తారు ఇక్కడికి. నేను ఈ పాలు తేలి ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తాను. దేవుడు మాట ఇచ్చాడు.
వీళ్ళారా 4 తరాలైన తర్వాత వాళ్ళు ఎంత భయంకరమైన సంఖ్యలలో ఉన్నప్పటికీ, ఇనప కొలిమి లాంటి ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళను ఆ ఫరో యొక్క భయంకరమైన కఠినత్వంలో నుండి, సంఖ్యలలో నుండి, బానిసత్వంలో నుండి కనీసం యుద్ధము చేయకోకుండా, ఏమండి, ఏది కత్తి ఉపయోగించుకోకుండా, ఏది చేయకోకుండా దేవుడే వారి పక్షంగా యుద్ధం చేసి మాట నెరవేర్చాడు. అందుకే మాట నెరవేర్చే యెహోవా మన ప్రభు ఎప్పుడు కూడా మాట నెరవేర్చాడు. చూడండి, ఇక్కడ చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి మరి నేను దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, 2వ కొరింథీ, మీరు మొదటి కొరింథీ చదువుతున్నాం అమ్మా. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై విన్నారో లేదు, మిమ్మల్ని మీరే శోధించుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? ప్రశ్న అపోస్తలుడైన పౌలు చిన్న ప్రశ్న వేస్తున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన మంచి వాక్య భాగాలను బట్టి మీకు వందనాలు. దైవజనులను నాకంటే ముందుగా ఎంతో అద్భుతంగా, మీరు ఆశ్చర్యకరంగా మీరు వాడుకున్నందుకు మీ స్తోత్రాలు. ప్రభువా మా తండ్రి, కొద్ది నిమిషాలు అల్పుడను అయోగ్యుడను నీ బిడలకు నాకు కావలసిన ఆత్మీయ మాటలు వినిపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూసినట్లయితే క్రైస్తవ జీవితమునకు మన జీవితమునకు, లేకపోతే మన ఆత్మీయ జీవితమునకు, మన పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు, లేకపోతే మన క్రీస్తులో నిలబడుటకు, లేకపోతే దేవునిలో మనం నిలబడుటకు, దేవునితో మనము సహవాసము చేయుట కొరకు, దేవుని మనం అంటిపెట్టుకొని ఉండుట కొరకు ముఖ్యమైన మూలాధారం ఏదంటే విశ్వాసము. పిల్లారా, విశ్వాసము లేకోకుండా, అసలు విశ్వాసమే లేకోకుండా, చూడండి, దేవుని వాక్యంలో మనందరికీ తెలుసును. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసలు ఇంపాసిబుల్, అసాధ్యము, జరగని పని. వితౌట్ ఫెయిత్, ఏమంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. క్రైస్తవ జీవితమునకు మూలాధారం అది. నాకు బాగా తెలుసు. అయ్యగారితో నేను 87 సేవలోకి వచ్చాను. నేను వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో మరి నేను సూపర్వైజర్గా పనిచేస్తున్నప్పుడు నేను అందరితో పాటుగా నేను కూడా చనిపోవలసిన వాడిని. ఆ రోజున చాలామంది, ఇంచుమించు 50 మంది పైన చనిపోయారు. నేను కూడా చనిపోవలసిన కోమాలోకి వెళ్ళిపోతే ఆ రాత్రి ప్రభువు నన్ను దర్శించి, నా కుమారుడా, నీవు వచ్చిన సేవ చేయని చెప్పి నన్ను కోమా నుండి బయటికి తీసుకొచ్చి ఆయన తెల్లారే నేను ఆ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి నేను మరి ఎక్కడ ఉండాలి ప్రభు అంటే దైవజనులైన యేసురత్నయ్య గారు మరి మందిరంలో ఆయన అయ్యగారు కూర్చున్నారు. ఆయన చుట్టూ కూడా దేవుని సేవకులు తెల్లటి వస్త్రాలు వేసుకొని చక్కగా కూర్చున్నారు. కూర్చొని నేను అక్కడ బయట నిలబడ్డాను. అయ్యగారు నా వైపు చూసి అంటున్నాడు, అబ్బాయి, ప్రభు నిన్ను సేవలో పిలుస్తున్నాడు, ఇదిగో మాతో కలిసి నువ్వు సేవ చేతిగా రమ్మని ఆయన నన్ను పిలిచినప్పుడు నేనంతా నేను దర్శనంలో చూస్తున్నాను. ఇలారా నేను తర్వాత మే నెలలో రిట్రీట్కి వచ్చినప్పుడు ప్రభువు దైవజనులకి మాట చెప్పినప్పుడు ఎంతో సంతోషించి
నన్ను సేవలోనికి వారు ఆహ్వానించి కలిపి అభిషేకించారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఇంతవరకు ఉద్యోగం చేసావు, ఏదో కొద్ది గొప్ప జీతం వచ్చింది, నువ్వు చక్కగా నీ జీవితం ఎలాగోలని వెళ్ళిపోయింది, చక్కగా హాయిగా ఉంది, ఇప్పుడు మాత్రం నేను మాత్రం నీకు జీతం ఇవ్వను. ఇక్కడ మాకెవరో జీతాలు ఇచ్చేవారు లేరు, మాకు అమెరికా నుండి వచ్చేవారు ఎవరు లేరు, మాకు ఎవరు కూడా ఇక్కడ జీతాలు ఇచ్చేవారు లేరు. ఇక్కడ జీతం దేవుడు ఇస్తాడు నీకు. కానీ నువ్వు మొట్టమొదటి నువ్వేం చేయాలని తెలిసిన విశ్వాసమును నేర్చుకోవాలి, విశ్వాసముతో నడవటం నేర్చుకోవాలి, విశ్వాసముతో దేవుని వైపు ఎదురు చూడటం నేర్చుకోవాలి, విశ్వాసముతో ప్రభువు మీద ఆధారపడటం నేర్చుకోవాలి, విశ్వాసముతో దేవుడి మీదే పరిపూర్ణంగా మన హృదయమును ఉంచటం నేర్చుకోవాలి. పిల్లరా, అది మాత్రమే ఈ సహవాసం నేర్పుద్ది. ఈ సహవాసం నేర్పేది ఏంటి తెలిసిన? డబ్బులు ఇచ్చి మాయలు చేసి మంత్రాలు చేసే సహవాసం కాదు ఇది. విశ్వాసమును నేర్పుద్ది. విశ్వాసము అన్నది మనము నేర్చుకోవాలి. ఇదొక ఒక ఉన్నతమైన విద్య. పిల్లరా, మనం విశ్వాసము ద్వారా దేవుని సన్నిధిలో అది నేర్చుకొనడానికి మనమును చూడాలి. చూడండి, కీర్తన గ్రంథంలో దావీదుడైన దావీదు 37వ కీర్తన 34వ కీర్తన చూడండి. ఆ కీర్తన గ్రంథం మరి 34వ కీర్తనలో ప్రత్యేకంగా ఈ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, చూడండి, దేవుని వాక్యములో 34:11 అండి. నా మాట వినుడే, భయభక్తులు మీకు నేర్పేదను, బ్రతకు కోరువాడెవడైనా ఉన్నాడా? అనేక దినములు బ్రతకు కోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా మీ పెదవులను కాసుకొనుము. ఏం చేయాలంట? కీడు చేయుట మాని వెంటాడము. నీతిమంతుల మీదను విరోధముగా ఉన్నది. ఇలా ఇక్కడ అన్నాడు, విరోధముగా ఉన్నది. ఇక్కడ అన్న ప్రభు అన్నాడు, ఏమండి, నేను మీకు నేర్పుతాను. ప్రభు అని మాట్లాడేది, నువ్వు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసము నేర్చుకోవాలా. కొంతమంది ఏం చేస్తారంటే, సేవలోకి వచ్చిన వెంటనే ఏంటి కార్లు కొనేయాలా, సేవలోకి వచ్చిన వెంటనే ఏం చేయాలా, మేడల మిద్దులు కట్టేయాలా, సేవలోకి వచ్చిన వెంటనే కొద్ది కాలం ఏమాత్రం కూడా ఆలోచన చేయకోకుండా అబ్బో ఇంకా చాలా రకరకాలైన ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. అన్నీ సంపాదించుకుంటే అబ్బో ఇంకేముందా సేవకుడికి, చాలా ఉన్నాయనుకుంటారు. కానీ అది కాదు మనం నేర్చుకోవాల్సింది. దేవుడు మనలను ఆయన విశ్వాసమును నేర్పిస్తూ ఉంటాడు. అబ్రహామునకు దేవుడు నేర్పించాడు విశ్వాసం. అందుకని అబ్రహామునకు ఎంతవరకు నేర్పించాడంటే, నిజముగా ఆయనంత లోతుగా ఎవరు కూడా ఈ దినాల్లో నేర్చుకోలేదు. ఆయనంత పునాదితో నేర్చుకున్నాడు. ఇలారా, ఆయన విశ్వాసంతో ఎన్నో ఆటంకాలు, భార్యను మరి ఐగుప్తు రాజు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా భార్యను ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోయాడు, ఆమె ద్వారా గొప్ప సంతానము కలిగిస్తానన్నాడు. ఇప్పుడు ఏమి చేస్తాడో అని ఎదురు చూస్తూ అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఐగుప్తు యొక్క దేశములో ఫరో చేతిలో నుండి ఆమెను విడుదల చేసి ఆ ఇంటిలో నెమ్మది లేకుండా చేసి కన్నెత్తైనా సరే ఆ శారమును చూడకోకుండా ఏ మాత్రము ఆమె చేయి వేయకోకుండా దేవుడు చేసి ఆమె
ఒక ఉన్నతముగా తిరిగి మరలా అబ్రాహాము దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా భార్య విషయములో, కరువు విషయములో, తర్వాత తన తమ్ముడు కొడుకైన లోతు విషయములో, ఎంతో నమ్మకంగా ఉన్న లోతు విషయములో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. కానీ అబ్రహాము ఒక్కొక్క మెట్టు విశ్వాసములో ఆటంకాలు వచ్చే కొలది, శ్రమలు విస్తరించే కొలది ఏమండి ఏం చేస్తున్నారమ్మా, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నారు. చాలామంది అనుకుంటారు విశ్వాసంలో బలహీనమైపోతారు. చాలామంది శ్రమలు వస్తే బలహీనమైపోతారు, కష్టాలు వస్తే బలహీనమైపోతారు. కానీ శ్రమలు, కష్టాలు విశ్వాసమును మనము నేర్చుకొనడానికి ఒక పాఠశాల లాంటిది అన్నమాట, ఒక టీచర్ లాంటివి. ఎప్పుడు కూడా మనము అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, మీద పత్రికలో చాలా విషయాలు చెప్పాడు. కానీ ఎన్ని విషయాలు చెప్పినా మీరేం చేయాలి తెలిసినా, మీరేం చేస్తున్నారంటే విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. ఆ మొదటి విశ్వాసం ఉన్నదా? ఆ మొదటి ప్రేమ ఉన్నదా? రక్షణ పొందిన టైంలో మనం ఎంతో ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన విశ్వాసం మనకున్నదా? ప్రభు మీద మనం ఆధారపడుతున్నామా? విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు అదిగో విశ్వాసమును బట్టి అమ్మా మీరు చాలా బాగా ఉండదు, మనం చాలా తేలిగ్గా చదివేస్తున్నాం ఆ మాట. నిజంగా మోసేలాగా నువ్వు ఒక రాజు కుమారుడుగా, కుమార్తెగా, ఇప్పుడు వద్దండి, ఇప్పుడు ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ గారైనా ఏమండి వారు ఒక ఉత్తరం రాసి, అమ్మా జో బైడెన్ గారు ఉత్తరం రాసి, ఇదిగో నేను నా కుమార్తెగా దత్తత చేసుకుని నాకు ఇంత ఆస్తుంది, నీ ఇల్లు సమస్తం ఇచ్చిపెట్టి నా దగ్గరికి వచ్చామంటే అవే నేను రానయ్యా అని ఎవరైనా అంటారా? అదర్థాలేదు. మాట్లాడుకుంటున్నారా? మోషేను దేవుడు ఎందుకు ఆ విధముగా దేవుడు ఆయనను మరి వాడుకున్నాడంటే మొట్టమొదటిగా ఆయన తీసుకున్న స్టెప్ ఏంటి? ఫరో యొక్క రాజరికం. తన ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, మోయలేని బరువులు మోస్తున్నారు, చేయలేని పని చేస్తున్నారు. ఆ ఇటుకలు తయారు చేయటానికి మట్టిలో తొక్కుతున్నారు, చాలా భయంకరమైన శ్రమలు పడుతున్నారు. ఇతనికి తెలుసు నా తల్లిదండ్రులు, నేను అబ్రహాం, ఎందుకంటే ఆ తల్లి ఏమండి ఎక్కేబెత్తు పిల్లరా, చిన్నతనంలోనే బాల్యంలోనే ఏమండి ఆయనకు నేర్పించింది, నాయన నీవు ఐగుప్తు ఫరో ఇంట్లోకి వెళ్తున్నావు, అది విగ్రహారాధనమైనది, కఠినమైనది, వాళ్ళు సరైన మార్పు లేనో దేవుని బిడ్డలు కాదు. ఆ రాజు భోగాల వైపు చూడొద్దు. మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు. కాబట్టి నువ్వు ఆయన వైపుకు చూడమని చెప్పారు. నిజముగా అందుకనే దేవుడు నిజంగా అబ్రహాము విషయంలో అబ్రహాము అన్నీ చెప్పింది. చాలామంది అనుకుంటారు తల్లి గర్భంలో ఎలా నేర్చుకుంటారు అని అనుకుంటారు. చూడండి, మరి కీర్తన గ్రంథంలో దైవజనుడు అయిన కీర్తనాకారుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి గర్భములో 22వ అధ్యాయము 9వ వచనం. తల్లి గర్భములో నుండి పిల్లలకు పాలిచ్చేటప్పుడు తల్లులకు దేవుడు పిల్లలకే జ్ఞానం ఇస్తాడు. తల్లులు ఎలాగో ఇవ్వాలి చూడమ్మా, చదవమ్మా. గర్భము నుండి తీసిన వాడు నీవే కదా,
అమ్మా నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా, అమ్మా మీరు స్తన్యపానం అంటే మీకు తెలుసుగా అమ్మా, ఇంగ్లీష్లో చెప్పమంటారా? బ్రెస్ట్ ఫీడ్ అమ్మా, బ్రెస్ట్ ఫీడ్. ఫీడ్ అంటే ఆహారం. స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టి. స్తన్యపానకము చేసేటప్పుడు ఏమండి ఆ బిడ్డకి నమ్మకం వస్తుందా? దేవుడి మీద నమ్మకం వస్తుందా? చాలాసార్లు అనుకుంటారు ఇది ఎప్పుడు మీరు ఇజ్రాయేల్ సైకాలజీ నేర్చుకోవాలి. మీరు ఇజ్రాయేలీలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డ తల్లి ఆ కుమారుడు మహా సైంటిస్ట్ అవ్వాలంటే ఏమేమి చేస్తుందో, ఎలాగ నడుస్తుందో అవన్నీ మీరు చూసి నేర్చుకోవాలి. కొంతమంది అనుకుంటే జీన్స్ అన్నమాట. ఆ జీన్స్లో నుంచే ఆ తల్లి తనలో ఉన్న జీన్స్, అమ్మ పాలంటే మాట్లాడు, పాలు వెళ్తా లేదండి, పాలే కాదు, తనలో ఉన్న ఆ రక్తము, ఆ జీన్స్ అన్నీ కూడా ఆ బిడ్డలోనికి వెళుతూ. మరి మీరేం చేస్తారు తెలిసిన? ఆడిని తిడతా ఈయన తిడతా పాలెత్తారు, ఆడిని తిడతా ఈయన తిడతా పాలెత్తారు, ఆ టీవీ చూతా పాలెత్తారు, ఆడితో ఇడితే ఏలకాలు మాడతా పాలెత్తారు. కానీ ఏకేబెత్తు అయితే ఎంతో ప్రార్థనా పరురాలు, విశ్వాస వీరురాలు. దావీదు తల్లి కూడా అంతే. దావీదును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆ తల్లి కూడా అంత విశ్వాస వీరురాలు. దావీదు అది అంటాడు, ఏమండి స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఏమైనా నమ్మిక పుట్టించాడంట. తరువమ్మ గర్భవాసునైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని. అబ్బా ఎంత విశ్వాసము! నా దేవుడవు. ఎందుకయ్యా ఈ ఐగుప్తులో ఉన్న ఈ ధనధాన్యాలు, ఈ మణులు మాణిక్యాలు, అధికారాలు ఎంతకాలం ఉంటాయి? ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇప్పుడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అది తల్లి నేర్పింది. ఇప్పుడు పెద్దవాడయ్యాడు, ఇప్పుడు తనంతడు తాను ఆలోచన చేసుకున్నాడు. తనంతడు తాను తన మనసులో ఉన్నదంతా బయట పెట్టుకుని దాని క్రియారూపకము దాలుస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు ఏమి చేయలేరు పిల్లలు, కానీ పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు దానికి క్రియారూపం అవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ పెద్దవాడైనప్పుడు ఐగుప్తు అమ్మ మామూలుగా లేదండి. మీరు 40 సంవత్సరములు ఫరో ఇంట్లో పెరిగాడు. మంచి యవన వయసులో, టీనేజ్లో, యవన వయసులో, బాల్యము, టీనేజీ, యవన వయసు అంతా కూడా రక్తము ఉరకలు వేస్తూ అందులో రాజభోగాలు, నటన అంతా సాయంకాలం అయ్యేటప్పటికో అంటే రాజభోగం అంటారు కదా, ఆ రాజభోగం అక్కడ అన్నీ ఉండగా నిజంగా ఎంతోమంది కన్యలు, డ్యాన్సులు అవన్నీ ఉండగా మోషే పెద్ద ఆలోచన చేస్తున్నాడు. అదే విశ్వాసం. చూడండి, పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము. ఎంత నిజంగా మాటలు చదువుతుంటే మాకు గుండెలు పగిలిపోతూ ఉంటాయి. అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఏమండి నా శ్రమ అనుభవించుట మేలని ఏం చేశాడమ్మా? తను తాను యోచించుకున్నాడు. ఎవడో సలహా చెప్పలే. ఏమంటే నువ్వు ఇలా నడవరా, నువ్వు అలా నడవరా అని ఏమి అడ్వైజ్ ఇవ్వలేదు. ఎవడు సలహాలు చెప్పలేదు. తన్ను తానే యోచించుకున్నాడు. ప్రియులారా చదవమ్మా. ఫరో యొక్క కుమారుడుని అనిపించుకున్నకే మాత్రము కూడా ఒప్పుకొనలేదు. ప్రతిఫలముగా బహుమానము కొరకు ఏమండి ఆ పరలోక బహుమానము కొరకు ఏం చేశాడంట? దృష్టి ఉంచాను. ఈజ్ ద గ్రేట్ విజనరీ.
ఫరో ఇంట్లో ఉండగా ఐగుప్తు భోగాలు, భోగ భాగ్యాలు, ఆ ఏమండి రత్నాలు, వజ్రాలతో కూడిన సింహాసనాలు, ఆ భోగ భాగ్యాలు చూచి లోబడలేదు. కానీ దేవుని ప్రజలతో నిందలు, శ్రమలు, అవమానాలు పొందటానికే మాత్రము కూడా ఏమండి వెనుతీయలేదు. ఇంత సహోదరు చెప్పారు, ఏమాత్రము కూడా ఆలోచించలేదు. మరో కుమార్తెకు కుమారుని అంటే చాలు, అతనికి ఆ సింహాసనం కూర్చుండడానికి అతడు యోగ్యుడు. కానీ నేను పరో కుమార్తె కుమారుని కాదు, నేను ఇజ్రాయేలును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడును, యెహోవా దేవుని యొక్క సంతానమైన ఇజ్రాయేలును, అమ్రాము కేబెతులకు పుట్టిన కుమారుడని చెప్పాడు. ఇలా దేవుని బిడ్డలారా, మనము కూడా విశ్వాసముతో, ఏమంటే విశ్వాసముతో ఇందాక మన అబ్రహాము విషయములు చూస్తే అబ్రహాము కూడా విశ్వాసముతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. పనులను వదలి జనులను విడచి నన్ను కానుగొనుమనగా కనిపెట్టినాడు నగనుడు అబ్రహాము, కనిపించి మన కన్న తండ్రి యేసే. సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? సన్న స్వరమన్ ఆయన అలాగే బయలుదేరాడు. ఇదిగో మోషే కూడా అలాగే బయలుదేరుతున్నాడు విశ్వాసముతో. తర్వాత నేను అందుట్లో మన అందరం క్రైస్తవులమే. ఆయన తీసుకున్న పునాది, ఆయన వేసుకున్న పునాది, దాని మీదే ఆయన కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదువుదాం. నువ్వు పునాది ఏది దేని మీద కట్టుకో, విశ్వాసం అనే బండ మీద, స్థిరమైన పునాది మీద కడుతున్నావా? చూడమ్మా, ఆమె ఇదిగో తన జనుల యొద్దకు తిరిగి వెళ్ళిపోయింది. నయోమి బతిమాలుతుంది, కుమార్తెలారా వెళ్ళిపోయింది, ఇక నా పని అయిపోయింది, నేను పురుషునితో ఉండలేని దానను, ముసలితనం వచ్చింది, మీరు యవనస్తులు ఇంకా వేరే విధంగా వివాహాలు చేసుకొని మీ సుఖంగా బ్రతకండి అని చెప్తే, పిల్లరా ఆ మాటలు విని చదువునైనా నీ తోడుకోడలు అదిగో రూత్తో మాట్లాడి, నీ తోడుకోడలు అదిగో నన్ను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, ఇక ఆమెతో పాటుగా నీవు కూడా వెంబడి వెళ్ళుము అంటున్నాడు. అందుకు రూతు చూడండి ఎంత నిర్ణయం, విశ్వాసం. ఏమండి విశ్వాసం, అదిగో ఆమె దేవుడు ఆమెను పోనీ బెత్లెహేం వెళ్తే కానమ్మా, ఏమండి హంసతూలికి పాన్పులు ఉన్నాయా? బెత్లెహేం వెళితే ఏమన్నా గాజుల్లోనూ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బున్నాయా? ఏమండి బెత్లెహేము నయోమిని వెంబడిస్తే ఆమెకి ఏమన్నా ఏమండి అందరూ కూడా పట్టుకొచ్చి ఇచ్చేస్తారా? లేకపోతే మహారాణిలాగా సింహాసనం కూర్చోబెడతారా ఆమెను? బెత్లెహేములో ఏమి లేదు, శూన్యం, నథింగ్. తిండి కూడా లేదు. అదేనండి విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటమ్మా? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, నిరీక్షణ. ఇదండి హోప్. వీ హ్యావ్ ఏ హోప్ అండ్ హోప్లెస్ పీపుల్. ఈ హోప్లెస్ పీపుల్, విశ్వాసం లేని, నిరీక్షణ లేని ఈ ప్రజల మధ్యన మనము హోప్, నిరీక్షణ కలిగి మనము ఉండాలి ప్రియులారా. మనం నిరీక్షణ, అందుకనే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మన దేవునికి అసాధ్యమా? ఏమండి ఆయన ఏమండి ఆకాశ గగనాలను
నీ జానతో కొలిసితివి ఆకాశ గగనాలను నీ జానతో కొలిసితివి శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం ఇవేనని గళమెత్తి నీ కీర్తిని పాడే. నిజమే, మనం విశ్వాసములో శూన్యములో సృష్టించేసిన దేవుడు నీ బ్రతుకంతా శూన్యమైపోతే, అందరూ నిన్ను విడిచిపెట్టేస్తే, ఎవరు నిన్ను ఆదరించేవారు లేకపోతే విశ్వాసముతో ఎదురు చూడు. రూతు కూడా నా అతని ఇంటికి వెళ్తే నాకు బంగారు వెండి బంగారాలు మణిమాణిక్యాలు మెడల్స్ వేతదని అనుకోలేదు, కానీ ఏమి నాకు అవసరం లేదు, నా అత్తను వెంబడిస్తే ఇక నా ఇందాక సహోదరులు చెప్పారు కదా, నా పుట్టింటిని విడిచి అందుకని అంటాడు, ఏమండి కుమారి నీ తండ్రి ఇంటిని మరోమా లేదేగా స్త్రీకి పుట్టిలే ఆమె ఆస్తి కాదు, అత్తోరింటి కాదు, అత్తోరింటి ఆమె ఆస్తే ఆమెలే పిల్లరా. ఆమె వెంటనే ముందుకు పోయి సాగిపోయాను. అందుకని అంటాడు, ఏమంటాడమ్మా అదిలే కుమారి ఆలకించము ఆలోచించము చెవియగ్గము నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరువము. రూతున్న మరి ఏం లేదు, నిజంగా అమ్మో మా అమ్మ ఇంటికాడ అయితే బాగా పెడతారమ్మో మాకు, మా అమ్మ ఇంటికాడ కోడి మాసం పెడతారు, వెళ్ళిన కార్లు వండి పెడతారు, బూర్లు వండి పెడతారు, మా అమ్మ వెళ్ళిన అనేసి మాకు అదని ఇదని పెట్టేది. లేని నేను చేసుకున్నాను. ఈ రోజు తాగొస్తాడు ఎదవ, ఈ తాగుబోతాడు దొరికాడు. ఎంతమంది అండి నిజంగా మా అమ్మగారు నిర్మల్ కుమారమ్మ గారు, మా మాణిక్యాలరావు గారు అంతకు మంచోడేం కాదండి మొదటి నుంచి. మీరు అనుకుంటున్నారా రోజునంటే డ్రామా వేసుకొచ్చాడంట. ఆ డ్రామా ఎవరంటే ఆంజనేయులు వేషం వేసుకొచ్చారంటే మాణిక్యాలరావు గారు. వీళ్ళది ఇక్కడ కదమ్మా, అందుకే ఆచారం అడవి ఆచారాలు చాలా ఉన్నాయి, కానీ అడవి ఆచారం. ఈ కైకులూరులో నా పక్కన ఎక్కడ ఉందంటే ఆంజనేయులు మంచి పాటగాడండి. అబ్బో ఈయన గాత్రం అయితే ఎంతో మామూలుగా ఉండేది కాదు. అది ఆంజనేయులు వేషం వేసుకొచ్చేసాడంటే, కొన్ని వేసుకొచ్చినంటే డ్రెస్ తీసాడా, తోకన తీసాడా, ఆ తోక తీయలేదంటే డ్రెస్ తీయలేదంట. ఈ మూతిగా అమ్మ వేసుకుంటారు కదమ్మా, మూతికి మామూలుగా ఇది ఎత్తుకుంటారు కదా, అది కూడా తీయలేదంటే అసలు మొత్తం ఈ అంతా మరి కోతిలాగా తయారు చేసినవి అన్నీ కూడా అలాగే ఉండేది. వచ్చేడికి వచ్చేడికి కాగేసాడంటే అడుగు అని చూస్తే చచ్చిపోయింది. బాబు ఇంకేముంది వచ్చింది, నేనే ఎవరు శివరా గారికి కనీసం ఆ డ్రామా అయిపోయిన తర్వాత కనీసం వాళ్ళకి కొబ్బరి నూనె అన్న ఇవ్వాలి. ఆ డ్రామా అయిపోయిన తర్వాత కొబ్బరి నూనె కూడా ఇవ్వలేదంట. ఎవరికాడే వెళ్ళిపోయాడండి దర్శకుని.
ఇక డ్రామాకు ముందు ఆమె కొంచెం మందు కాయలు ఇచ్చేసారంట. డ్రామాకు ముందు మందు కాయలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఆ స్టేజ్ ఎక్కేదాకా, ఆ డ్రామా అయ్యేదాకా అబ్బో ఆడికి పలవారు కోడి మాసాలు అన్నీ బాగానే పెట్టారు. ఇక డ్రామా అయిన తర్వాత ముఖం వెంక చూడలేదు. సరే ఇక అలాగే పాపం తాగుతా తోలుతా ఇక ఇవన్నీ ఇంటికెళ్ళి తీసుకుందామని వచ్చేసేవాడంట. పోయేసరికి పాపం మా అమ్మగారు చాలా భయపడిపోయింది. ఇలాగ వెళ్ళిపోయినయ్యా, ఇలాగ వెళ్ళిపోయిన ఆ రోజున ఆమె ఏదో మాట అంటే నేను ఆ తాగిన తిమ్మిరి మీద కూడా కొట్టేశాను నేను. ఏమండి ఇలారా నిజంగా ఆయన అంత పట్టుదల కలిగిన చాలా మంచి స్వరం. మీకు అందరు తెలుసు, అందులో మామూలు స్వరం కాదు, ఆయన మంచి స్వరం. ఇలా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు ఈ ఆచవారం నుంచి వచ్చిన ఆయన సుభన్ రాజు గారు. సుభన్ రాజు అయ్య గారు ఆచవారం అడివాచవారం నుండి వచ్చాడు. ఆయన మొట్టమొదటిగా ఆయన వచ్చాడు. ఇక ఆయన కోడిపెట్టలు దొంగలు, ఇక ముంజుగాయలు కోడిపెట్టలు. ఏమండి ఆయన ఆ విధంగా కలుగులొట్లు దించడం ఆయన ఉద్దేశం. నిజంగా అటువంటి భయంకరమైన వ్యక్తులను దేవుడు ఏమండి తన కృప చేత రక్షించి మళ్ళీ ఎన్నడూ కూడా ఆయన ఎదుటి వాణి మీద ఆధారపడలేదు. నాకు అదే నేను చెప్పాను, ఇందాక వచ్చినప్పుడు ఒక విషయం నాకు గుర్తొచ్చింది. అయ్యా మీకు 65 సంవత్సరాలు వచ్చేసినాయి కదా, 60 సంవత్సరాలు దాటిపోయినాయి, 70 సంవత్సరాలు దగ్గర వచ్చేస్తున్నాయి, పెన్షన్ వస్తుందా మీకు అని అడిగా. ఏం పెన్షన్ అండి అన్నాడు. గవర్నమెంట్ రాసిన పెన్షన్. పెన్షన్ మాకు వద్దా, నాకెందుకే పెన్షన్, నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఈ ప్రభుత్వం ఈ పడేసిన ఆ చిల్లర పెన్షన్ నాకెందుకురా, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నాకు వద్దా పెన్షన్. ఆ ఇల్లు కూడా రాసుకోమంటే ఆ ఇల్లు కూడా వచ్చింది అనుకో, నా వద్దా, దేవుడు నన్ను కట్టేస్తాడు. విశ్వాసం దేవుని మీద ఆధారపడి. కొంతమంది ఏమిటంటే అటో దెబ్బ, ముసలమ్మ మీద దెబ్బ, ఏదో కంపం మీద దెబ్బ అన్నట్టుగా అటో దెబ్బ ఇటో దెబ్బ, లోకంలో దెబ్బ ఇటో దెబ్బ. ఏమంటే అది కావాలా ఇది కావాలి, అదే విశ్వాసం. యేసత్మయ్య గారు మళ్ళీ అన్నాడు విశ్వాసం. నన్ను కూడా మా అమ్మగారు నేను అన్నాను, మా అమ్మగారు మహా పట్టుదల మనిషి, మంచి ప్రార్థనా పరురాలు. అమ్మ నేను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను, చదువుకున్నాను కదా, కొద్ది పార్ట్ టైంగా ఎక్కడైనా చిన్న ఉద్యోగం చేస్తాను ఇక్కడ మన సూరప్పగూడెం, భీమడోల దగ్గర సూరప్పగూడెం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు, అరే బాబు ఏం లేదు, నువ్వు ఒక 2-3 గంటలు ఉంటే సరిపోద్ది, నీకు హిందీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు, 2-3 గంటలు మాతో ఉంటే చాలు, ఇది కొద్దిగా మాకు చెప్తే సరిపోద్ది రామ్మని అన్నాడు. వచ్చింది మా అమ్మని అడిగాను. మా అమ్మని అడిగితే అన్నాడు, నువ్వు మరి అటువంటిప్పుడు అక్కడ స్టీల్ ప్లాంట్లో నుండి పోవచ్చు కదయ్యా, నువ్వు మళ్ళీ దాన్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు వేతనం ఎందుకు అన్నావు. అయితే ప్రభు ఇంకొకరిని ఎన్నుకుంటాడులే, ఇంకొకరిని చూసుకుంటాడులే, నువ్వు వెళ్ళిపోతా ఉద్యోగానికి వెళ్ళిపో, నువ్వు కాదన్నవాడు ఎవడన్నాడు. దేవుడిని నిజంగా పిలిచాడా అని అడిగింది. దేవుడిని నిజంగా పిలిచాడా అని అడిగింది. పిలిచాడామను, పిలిచినోడు నమ్మదగినోడు కాదా, ఆయన పోషించలేడా, నీకు ఇవ్వలేడా, ఆయన అసమర్థుడా, వెళ్ళిపో ఆపులకు వెళ్ళిపో, ఈ చావుంటే ఎవడెవరు చూసుకుంటారు, నీ కాకపోతే ఇంకొకరు ఎవరో దేవుడు ప్రేరేపించి వాళ్ళు నడిపించుకుంటారు. నిజంగా మన విశ్వాసము ఈ దినాల్లో ఇప్పుడున్న ప్రస్తుతం మన సహవాసం కూడా అంతగా మనం వచ్చిన యవనస్తులు అటువంటివి నేర్చుకుంటారు. వచ్చిన కానించే మోటార్ సైకిల్ మీద తిరగాలి, పెట్రోల్ కావాలి, ఏమంటే అరచేయి అంతాము చల్ల కావాలి, దాంట్లో బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి, ఈ సెలలో నుండి బ్యాంకులో నుండి ఏమండి పేటిఎంలు కావాలి. తింటా తిండి లేదండి, మేము నాగుల పిల్ల మీరు వస్తే ఇప్పటికి మా పక్కా పల్లెటూరికి ఈయనకంటే పక్కా పల్లెటూరు ఉన్నాయి. అసలు ఎవరో దొరక తిరుమల దగ్గర ఉంటుంది భయంకరమైన విగ్రహారాధికులు, ఈ రోజు కూడా లోబడిన వాళ్ళని ప్రజలే. పిల్లరా ఎవరు ఎన్నడూ చేయి దాచి, నేను కూడా మా అమ్మగారు మేము ఉన్నాం, నా భార్య కానీ పిల్లలు కానీ చేయి దాచి మేము అడగలేదు. విశ్వాసమునకు కర్తయు చెప్పండి, దాన్ని కొనసాగించేసి వైపు చూశాం. రూతు కూడా అదే చేస్తుంది. నాయన అమ్మ నీ జనమే నా జనం, నీ దేవుడే, నువ్వు ఎక్కడ మరణమైతే నేను అక్కడే మరణము తప్ప
నిన్ను నన్ను ఎవరో విశ్వాసంతో పరిగెత్తింది. అంటే విశ్వాసం అంటే ఏంటి? అన్నీ ఉండి ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయిన తర్వాత మేళ్ల మిద్దెలు కట్టుకొని వచ్చిన వాళ్ళు విశ్వాసులు కాదు. వాళ్ళు వేషధారంగా వచ్చారు. ఇప్పుడు నేను స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తే నాకు కోట్లు ఉండేవి. సూపర్వైజర్ అండి, నా చేతిలో నన్ని ఉండి ఆ రోజుల్లో. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఉద్యోగుల్లో అందరూ 10 మందిలో తమ్మండుగురు తప్పుడు పని చేస్తూ ఉంటే ఒక్కడు తప్పుడు పని చేయకపోతే కానీ లేపేస్తారు. అలాగే లేపేస్తారు. చూశారు దాన్ని. నా గురించి 50 మంది చచ్చిపోయారు. దేవుని బిడ్డలారా, మన సోదరి మౌనిమ మీకు దొరికిందా? కలకట్టా డాక్టర్. ఆ హాస్పిటల్లో జరిగిన అన్యాయాలు, కిడ్నీలు తీసేసుకొని పేదోళ్ళు కిడ్నీలు తీసుకుని అమ్మేసుకుని బంగ్లాదేశ్ లేకపోతే ఆ యొక్క చైనాకి అమ్మేసుకుంటూ వాళ్ళ డబ్బులు కోట్లు సంపాదించేసాడండి. ఇప్పుడు తవ్వుతూ ఉంటా చిట్ట పుట్ట ఏమండి బయటకు వచ్చారు. అవన్నీ నేను చెప్తాను బయట అని అంటే, ఈ బాబు ఇది ఎలాగో చెప్పేది మొత్తం రాసేసుకుంటుందని చెప్పి ఏమండి ఆమెను ఆ విధముగా వాళ్ళు ఇంకా 2-3 నెలలు అయిపోద్ది. 38 గంటలు ఎవరైనా డ్యూటీ చేస్తారేంటండి? ఎవడైనా రోజున్నారు ఏకదాటికి డ్యూటీ చేస్తారు. ఏ డాక్టర్ అయినా ఎవడైనా. ప్రియాలు దేవుని బిడ్డలారా, ఆమె నిజమేనే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎవరైనా సరే నీతిగా బతకాలనుకున్న వాడిని ఎవరు బ్రతకనివ్వరు. ఎవరిని బ్రతకనివ్వరు. గవర్నమెంట్లో నీతి లేదు, బురద రాజకీయాలు, అంతా బురదే. దీన్ని ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది, డర్టీ పాలిటిక్స్ అని. నేను డర్టీ పాలిటిక్స్. దేవుని బిడ్డలారా, మనము కూడా విశ్వాసము పెట్టకూడదు. లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. 9-8 చూడయ్యా. కాదమ్మా, 18వ అధ్యాయం 18వ అధ్యాయము చూడేయాలి. నేను విశ్వాసిని కనుగొందునా. 8వ వచనం 7వ వచనం 8 చదువు నాయన. 8 ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము కూర్చున్నాడు. మీతో చెప్పుచున్నాను, ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొందునా. ఇప్పుడు వచ్చే కాలము చూస్తే ఇక నో ఫెయిత్, విశ్వాసము లేదు. ఎందుకంటే ప్రభువు వచ్చే సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎవడకు వాడే శరీరానుసారమైన వాటి కోసం పరుగులెడుతూ అయ్యే సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలని ఉరకలూగుతూ పరిగెడుతూ ఉన్నాడు. ప్రభు దగ్గర కనిపెట్టి, మోకాళ్ళ మీద కనిపెట్టి, ప్రార్థనలో కనిపెట్టి, దేవుని వైపుకు చూస్తూ విశ్వాసముతో ఏమాత్రము కూడా ఎదురు చూడాలి. ఇప్పుడు వచ్చిందని విశ్వాసం గారిడి సేవ అండి. ఇదంతా గారిడీలో సేవ జరుగుతుంది. మరి మేము చదివినప్పుడు మాకు దండయాత్రలు అంటే ఎలాగంటే మనం ముందు రోజు వెళ్ళిపోయేవాళ్ళు. దండయాత్ర ఈ రోజు అనగా నిన్నే వచ్చేయాలి, నేను సాయంకాలం వచ్చేసి ఆ రాత్రంతా ఉపవాసం ప్రార్థన చేయాలి. మరి పొద్దుట ఏదో కొద్దిగా పొట్టి విండిని మళ్ళీ ఉపవాసం ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన మొదలెట్టి మళ్ళీ ఎప్పుడు ఆ ప్రార్థన అయిపోయాక ఏ 11-కో 12-కో అప్పుడు వాళ్ళైనా భోజనం పెడితే తింటాం. అంతా అప్పుడు దైవజనులు ప్రార్థన, ముందు ప్రార్థన. అప్పుడు ఇక అక్కడ ఊరిక డ్రమ్ము కొడితే, ఇప్పుడులాగా లైట్లు ఉన్నాయా, ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నాయా, ఆ డ్రమ్ము కొట్టి ఆ వీధుల్లో అలాగా చిన్న నిలబడితే చాలు అనేక మంది ప్రజలు వస్తూ ఉండేవారు. ఇందువలన ప్రార్థన అండి నడిపించేది. మన కేకలు కాదు, మన యొక్క టాలెంట్ కాదు, ప్రార్థన. విశ్వాసము నేర్చుకోవాలి.
త్యాగము చేయాలి. దేవుని వైపు చూడాలి. పిల్లరా, దేవుని వైపుకు మనం చూడాలి. బైబిల్ అంతా కూడా విశ్వాసమే. ఏబేలు చనిపోయినప్పటికీ కూడా విశ్వాసముతో ఏమండి ఆ రక్తము కూడా దేవునికి మొరపెడుతూ ఉన్నాయి. మొట్టమొదటి విశ్వాస వీరుడు హేబేలు. పిల్లరా, హేబేలు ఏమండి విశ్వాసముతో మొరపెడుతూ ఉన్నాడు. మనము కూడా మన ప్రియ ప్రభు చనిపోయిన కల్వరి రక్తములో, కల్వరి శిలువ మీద రక్తము కాచిన సమస్తమును పోయిన ఆయన తాను విశ్వాసముతో నిజముగా ఆయన మన కోసం తన రక్తమంతా చిందించుటకు ఏ మాత్రము కూడా ఆయన వెనుదీయలేదు. తండ్రి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని నెరవేర్చే వరకు ఆయన తండ్రి వైపుకు చూస్తూనే ఉన్నాడు. తండ్రి, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఆయన దేవుడిచ్చిన పనిని విశ్వాసముతో, తన శరీరంలో రక్తం పోయినా, తన సమస్తము పోయినా ఆయన ఆ విధముగా విశ్వాసంతో ముందుకు వెళ్ళినాడు. దేవుని బిడ్డలారా, మన కష్టాలు కష్టాలు రావని వచ్చిన చూడండి. ఆఖరిగా నేను మాట్లాడి చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో చెప్పాలంటే. చూడండి, దేవుని మరి మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురుపత్రిక, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మను పూర్ణులుగా చేసి ఏమండి స్థిరపరుస్తాడంట. ఇక ఎవరు కదపగలరంటారా? ఏమండి, ఎవరైనా కదపగలరా? ఆయన స్థిరపరిచినాడు, ఏమైనా కదపగలరా? ఆయన బలపరిచినాడని కదపగలరా? దైవజనులు విశ్వత్మయ్య గారిని దేవుడు ఆ రోజుల్లో స్థిరపరిచాడు, బలపరిచాడు. ఈ రోజున అది ఇంకా పర్వతం అవుతుంది. కానీ ఏమండి, ఎవరన్నా దాన్ని ఏమండి కదపగలదా? ఒకవేళ పొట్టేళ్ళలాగా ఎవడైనా బాగా బలిసి పొట్టేలు అందంట, ఈ కొండనంతా ఒక్క దిగితే, ఒక్క టాకు తాగితే ఈ కొండ పిండైపోద్దే అని అనుకుందంట. సరే, పాపం బలిసింది కదా, 2-3 టాకులు తాగి దడికి తల పగిలి చచ్చిందంటే. అలాగే ఎవడైనా ఏదైనా చేసి ఏమీ చేయదు, మనం స్థిరపరుస్తాడు, మనం బలపరుస్తాడు. కొంచెం కాలం మాత్రం విశ్వాసం నేర్చుకోవాలి మనము. కొంచెం కాలం మాత్రం శ్రమలు వస్తాయి, కొంచెం కాలం మాత్రం కష్టాలు వస్తాయి. మన సహోదరుడు మన యశే గారు మందిరం కట్టారు. మొట్టమొదటి మేము మాది పక్కనే కాళ్ళ. ఏమండి, మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చిన్న పాకలో ఉండేవారు. మళ్ళీ తిరిగి ఆ మందిరం కూడా చిన్న రేకు చెట్లకు ముందు చేశారు. ఈరోజు చూస్తే ఇటువంటి దానిపైన ఏకంగా అంతస్తుతో పైన బాగా మంచి మందిరం కట్టి మొన్న దైవజనులు శాంబాబాయి గారి ద్వారా 5వ తారీఖునే మరి ఆ మందిర ప్రతిష్ఠ జరిగింది. మేము చాలా సంతోషించాం. దేవుడు మనల్ని అన్నాడు విశ్వాసములో విడిచిపెట్టాడు. కానీ మనము ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. మనము నేర్చుకోవాలి. ముందు మనము దేవుని పాదాలు పట్టుకోవాలి. విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. అబ్రహాము వలె మనం ఎదురు చూడాలి, దేవుని వైపు చూడాలి. కానీ దేవుని ఆఖరి సమయంలో ఏం జరుగుద్దంటే సాతానుడు మనల్ని ఏమీ చేయడు, కానీ మన విశ్వాసాన్ని దొంగిలించుకుపోతాడు. అమ్మ ఏం చేస్తాడండి? మన విశ్వాసాన్ని దొంగిలించుకుపోయిందంటే భ్రష్ట మనసును పెట్టేస్తాడండి. భ్రష్టులు అయిపోతారు. ఇలా దేవుడు నిన్ను స్థిరపరిస్తే, బలపరిస్తే, చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 26వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 26వ వచనం చూడమ్మా. 23 అనుకోండి, చూడమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ
ఆ, ఉమ్, ఉమ్. లేదులేండి, లేదు 16 చదివినాయి. 26, 16, 26 కాదు, 26, 16. అయితే అతడు స్థిరపడిన తరువాత ఏం చేశాడమ్మా? మీరు అంతకుముందు మీరు చదివితే పాపం ఆయన ఏమీ లేనప్పుడు యుద్ధములో సైన్యాన్ని సమకూర్చేటట్టు, కావలసిన వ్యవసాయం చేయటానికి, కావలసిన తోటలు వేసుకోవటానికి, మరి ధనము సంపాదించుకోవటానికి, అన్నిట్లో కూడా యుద్ధాల్లోనూ దేవుడు జయమునిచ్చి వారిని ఎందుకు జయమిచ్చాడు? అక్కడక్కడే రాయబడి ఉంది 6వ వచనం, 5వ వచనం. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. ఇప్పుడు వర్ధిల్లిపోయి స్థిరపడిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఇక్కడ గర్వించి, స్థిరపడిన తర్వాత గర్వించి, ఏమండి, గర్వించి ఏం చేశాడమ్మా? చెడిపోయాను. అక్కడ ఇక అప్పుడు అంటే భ్రష్టత్వం వచ్చేసింది లెక్క. భ్రష్టులు అయిపోతారు ఇక. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, విశ్వాసులారా మీరు విశ్వాసము గలవారై ఉన్నారో మీరు చూసుకోనండి. మీరు భ్రష్టులు కాని ఎడలా ఏం చేయాల? మీరు భ్రష్టులు కాని ఎడల, భ్రష్టత్వము మనలో మీరు సాతానుడు పెడతారు. దేవుని మొదటి ప్రేమను విడిచిపెట్టించేస్తాం, మొదటి విశ్వాసంలో జారిపోతాం, మొదటి సమస్యల నుండి ఏమండి జారిపోతాం. ఈ దండయాత్ర యొక్క అనుభవం ఏంటంటే, పిల్లరా, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనములో ఉంటుంది. ఈ దండయాత్ర యొక్క అనుభవం అదే. ఎందుకు మధ్య ఈ 14 కాలములో ఖాళీ, ఇటువరకు 14 కాలం అండి. ఈ టైంలో ఈ నవంబర్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో, అనగా ఈ సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ ఈ మాసాలు కోతలు వచ్చే వరకు అప్పుడు పని పాటలు ఉండి కావు. 14 కాలం అంటారు. ఇప్పుడు ఏముంది, ఈ రొయ్యలు చెరువు వచ్చిన తర్వాత 24 గంటల పని. రాత్రులు కూడా పాపం రొయ్యలు వల్చడానికి డ్యూటీలు కూడా వెళ్తున్నారు మీరు. రాత్రులు డ్యూటీలు, ఆ మగవాళ్ళకి డ్యూటీలు రాత్రులు. 14:22 చదువు అపోస్తలుల కార్యం. కొన్ని దినములైన తర్వాత 14, నువ్వు 15 చదువుతున్నావు. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు. ఎన్ని శ్రమలు అంట? అబ్బో, సామాన్యమైన కాదు. నిజం, యోగుకు వచ్చిన శ్రమలు మనకు వస్తే ఒక్క క్షణం ఉంటామండి. అది పాటను కూడా వస్తాడా? యోగుకు వచ్చిన శ్రమలు ఏమైనా వస్తే, మా బాబు దాసుబాబు, నిజంగా నీకు వచ్చిన శ్రమలు దాన్ని బట్టి నువ్వు అవన్నీ తలుచుకుంటా కుంగిపోతున్నాడు బాబు. అసలు విశ్వాసముతో దేవుని వైపు చూస్తే, ఏమండి, నేను ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు చెప్తాను. నేను నా మనసులోకి వచ్చిందంటే ఆపేయిపోతాను. నాకు ఒకే ఒక కుమారుడు, నాకు 2 కుమార్తెలు. ఆ కుమారుడు వెళ్ళిపోయి ఇప్పటికి 19 సంవత్సరాలు మా ఇంట్లోంచి వెళ్ళిపోయి. నా చిన్న కుమార్తె, పెద్ద కుమార్తెలు వాళ్ళు చదువుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక పెద్దది, చిన్నదాము ఇక్కడ ఏలూరులో. వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాడు చదువులేదు, సంజయలేదు, 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యావని అన్నావని వెళ్ళిపోయాడు. ఇలారా, మరి అప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రస్తుతం 65 దాటిపోయింది. ఏం చేయాలి మేము? ఏమైపోయాలండి? కుంగిపోవాలి కదా. దేవుడి విశ్వాసం నేర్పించాడు. దేవుడి విశ్వాసం మాకు నేర్పించాడు. మేము మా సంపతరావు మాస్టర్ గారు కూడా, ఆయన ఎంతో విశ్వాస వీరుడు, మాకు బాగా తెలుసు. దైవజనులు మాణిక్యరావు గారికి కుడిభుజంగా ఉన్నారు ఆయన. చాలామంది ఇంకా ఇక్కడ కొద్దిగా ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు
ఆలపాడులో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఆయనకి, మాణిక్యాలరావు గారికి. ఎంతోమంది ఆయన్ని రకరకాలుగా అన్నారు, కానీ ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ఇందాక సహోదరులు చెప్పినట్టుగా. వెనుక వీపు చూపించి మళ్ళా అడివాచారం వెళ్ళిపోలే. అడివాచారం నుండి బయటకు వచ్చాడు, తన జన్మస్థలం నుండి, పుట్టిన స్థలం నుండి బయటకు వచ్చాడు. మళ్ళీ ఎన్నడూ కూడా ఆయనకి తిరిగి వెళ్ళలేదు. దేవుడు స్థిరపరిచాడు. ఇప్పుడు విశ్వాసం నేర్చుకోండి. మనం ఎప్పుడు కూడా ఏమండి, దేవుని వైపు చూస్తే దేవుడు నిజంగా మనల్ని బలపరుస్తాడండి. మనం దేవుడు బలపరుస్తాడు. విశ్వాసములో నిలకడగా తన రాకడలో మెలకువగా, విశ్వాసములో నిలకడగా తన రాకడలో మెలకువగా, వెలుగుగా ఒప్పుగా ఉండమని, వెలుగుగా ఒప్పుగా ఉండమని ప్రభు మనకే చిన్న ఆదేశం, శుభ సందేశం. ప్రభు మనకే చిన్న ఆదేశం, శుభ సందేశం. మన దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలండి. అదే దృఢపరిచి, ఇది రెండో మిషనరీ యాత్రలో వారు వెళుతూ అంటారు, అబ్బాయి మనం సేవ చేసాం, మళ్ళీ వాళ్ళు విశ్వాసంలో తొలగిపోయారో లేదో. దైవజనులు ఆ దినాలు మనదంతా అపోస్తుల సేవ అండి. ఇది డబ్బు లేని సేవ, విశ్వాసంతో కూడిన సేవ. అపోస్తులు వాళ్ళు ప్రార్థన యందును, విశ్వాసం అందు, రొట్టె విరుచుట యందును ఎడతెగక వారు జీవించారు. సంతోషంగా వాళ్ళు మరి సంపాదన లేకపోయినా ఉన్నదాంతోనే ఆ రొట్టె ముక్కను కూడా ఆశీర్వదించి వారిని పోషించాడు. మనందరూ కూడా అపోస్తుల సేవ. దైవజనులు వేసిన మరి యేసురత్మయ్య గారు పునాది. మరి ఇది అంతా కూడా ఇది కేవలము విశ్వాసంతో కూడిన సేవ. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పోషిస్తున్నాడు, మమ్మల్ని ఇప్పటికప్పుడు పోషిస్తున్నాడు. మేము కూడా మంచి ఇల్లు కట్టుకున్నాం, చిన్న మందిరం కట్టుకున్నాం. నేను చిన్న గుడిసెలు, అసలు ఏమి లేక, అసలు ఏమి లేదు, పంచనున్నాం. కానీ దేవుడు మమ్మల్ని అలాగే ఉంచలేదు, విశ్వాసములో నేర్పించాడు. ఒక కఠినమైన, ఎందుకు పనికిరాని ఆ అడవి ప్రాంతంలో ఏలియాని ఎలాగైతే పోషించాడో ఆ విధంగా దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఇలా దేవుడు ఎన్నడూ మనలను విడివాడు. విశ్వాసంలో నిలకడగా ఉన్నావా లేదా? విశ్వాసం గలవారైనది పోగొట్టుకు సైతాన్ని దొంగిలించిందా? భ్రష్టులు అయిపోయామా? గర్విష్ఠులు అయిపోయామా? ఒకవేళ ఏదైనా సమస్యలు పడి ఏమండి మన విశ్వాసాన్ని కోల్పోయామా? అది ఎన్నడూ కూడా మనం పోగొట్టకూడదు. యోబు విశ్వాసమును నేర్పించాడు. అందుకని అంటాడు, నేను ఏమండి యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో మాట చదివి నేను ముగిస్తాను. ఇలా యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చదివి ముగిస్తాను. చదువమ్మా. 27:6. నా నీతిని నా విశ్వాసమును విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి అందును నా హృదయము నన్ను నిందించదు. 23:9లో కూడా అంటాడు, నేను శోధించబడిన తరువాత సువర్ణము వలె మారుదను. విశ్వాసములో పరీక్ష ఉంటుంది. పేతురు కూడా అదే అంటాడు, విశ్వాసమునకు పరీక్షయు శ్రమయు ఇవన్నీ ఉంటాయి. దేవుడు మనలను పరీక్ష పెట్టినప్పుడు కూడా నిజంగా మరి తల్లిగారు కూడా, నిర్మలమ్మ గారు ఎంతో దైవజనులతో కలిసి మరి ఎంతో మా పాప చెల్లి కూడా నిజంగా ఆ చిన్నప్పుడు ఏమీ లేకపోయినా సరే నిజంగా వారు ఆ పాప ఎన్నో కష్టాలు పడింది. నిజంగా దేవుడు వారిని అలాగే ఉంచలేదు, కానీ దేవుడు విశ్వాసమును నేర్పించాడు. మాణిక్యాలరావు గారు కూడా మరి విశ్వాసమును నేర్చుకున్నాడు. ఆయన పౌరుషంగా ఉన్నాడు, దేవుని వైపు చూచాడు. ఎవరు ఈ లోక సంబంధమైన అధికారులు కానీ ఎవరైనా ఏదైనా ఇస్తూ ఉంటే అది నాకు అవసరం లేదు, నా దేవుని పరలోకం వైపు చూస్తున్నాను, నా దేవుని మీద నేను ఆధారపడి ఉంటాను అని ప్రియులారా
ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనును వారిని పేరున శాంతి గలవానిగా, ఎందుకనగా అతడు నా యందు విశ్వాసం ఉంచుతున్నాడు కనుక. యెషయా గ్రంథం 26:3 ప్రియుల, విశ్వాసములో మనం స్థిరముగా ఉండాలి. అమ్మ, దేవుడు నమ్మదగినవాడు. నమ్మిన వారిని ఎవరిని కూడా ఆయన సిగ్గుపడనివ్వడండి ప్రియుల. ఆయన యందు విశ్వాసం రూతును వెళ్ళిపోయింది కానీ ఆమె అలాగే ఉంచలేదు. పరగేరుకుని ఆమెను ఆ బోయాజుకే, ఆ ధనవంతుడికే భార్యగా చేసి ధనవంతురాలుగా చేశాడు. ఆమె గర్భంలో నుండి క్రీస్తు ప్రభు వచ్చాడు. ఆమె గర్భంలో నుండి మహారాజులు, దావీదు మహారాజు లాంటి